నువ్వు 100 సార్లు భోజనం పెట్టి ఒక ఆత్మను రక్షించుకో చాలా, అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? అలాగా సువార్త చేయట్లేదు కదా. ఇది మేలు కదా, తేలిక కదా. ప్రతి దాంట్లో వేస్టేజ్ అనేది ఉంటుంది, మీరు గమనించాలా. ఏది ఇచ్చినా ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు, కొన్ని మెతకులు వేస్ట్ అవుతాయి. అలాగే 100 మంది కొన్ని ఎవరో బయట వచ్చే వాళ్ళు వస్తుంది, వేస్ట్ కామన్. అది ఇది సిస్టమ్. ఇది ఈ సిస్టంలో మనం కాదని అనలేము. ఎంతమంది విశ్వాసులు ఉన్నారని అందామా ఇక్కడ? లేదు కదా. విశ్వాసులు కొంతమంది ఉంటారు, శేషమే ఉంటారు. మిగతా వాళ్ళు మామూలు వచ్చేవాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అవిశ్వాసులు వస్తున్నారు, మీటింగ్ పెట్టడం మానేస్తామా? విన్నోళ్ళే వింటున్నారు, మీటింగ్ పెట్టడం మానేస్తామా? ఏది మానేయం కదా. దేవదాసుడైన భగత్ సింగ్ గారు ఎంతో మంది ఆయన నిరుత్సాహపరిచి, అయ్యో బ్రదర్ ఇంతమందికి ఎలాగ చేస్తామండి, ఎలాగ వడ్డిస్తామండి, ఎలాగ చేస్తామండి. మోకాళ్ళ మీద ప్రార్థన ద్వారా ఎంతమంది వచ్చినా, ఎన్ని వేలైనా, ఎన్ని కాన్వకేషన్లు అయినా, ఎన్ని యూత్ క్యాంపులు అయినా, ఎన్ని వివిఎస్లు అయినా,